ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు, అది నేను మళ్ళీ మాట్లాడతాను, అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్. ఈ రోడ్డు కూడా ఒక 4 గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి, ఇవి మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా ఇంకొక పక్కన విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్ 12,000 కోట్ల రూపాయలతో మళ్ళీ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడం కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని రివైవ్ చేస్తున్నాం. ఆంధ్రుల సెంటిమెంట్, ఎన్నో ఉద్యమాలు జరిగాయి, దాన్ని కాపాడుకున్నాం. ఇంకో పక్క రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా కేంద్రం కూడా పూర్తిగా సహకరించి నిధులు ఇవ్వడం ఇవన్నీ వచ్చాయి, మనం ముందుకు పోగలిగాం. ఇంకొక పక్కన ఇప్పటికి మీరు చూస్తే 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఎస్క్రో అకౌంట్ కూడా పెడతా అని చెప్పాం. దిస్ న్యూ ట్రెండ్. మొన్న అందుకే మనకు వచ్చిన పెట్టుబడుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అనలైజ్ చేసిన దాని ప్రకారం 25.3% పెట్టుబడులు ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇది ఒక చరిత్ర. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డిపార్ట్మెంట్ని. అంటే పెట్టుబడులకు డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. సిఐ సబ్మిట్ 15.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ మెటీరియల్ అయితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం. 14 SIPBలు, 8,74,705 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. దీంతో 8,35,674 ఉద్యోగాలు వస్తాయి. ఇది నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్, సమిష్టి విజయం, టీమ్ స్పిరిట్, టీమ్ సక్సెస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు పెడుతున్నాం. విశాఖపట్నం డేటా హబ్ అండ్ ఆల్సో డేటా సెంటర్ వచ్చే అవకాశం వచ్చింది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ $15 బిలియన్ ఇండియాలో పెట్టడం, అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నానికి రావడం, మనకు ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ కూడా. ఇప్పుడు అలాంటిది అక్కడ ఇంకా చాలామంది ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, వీఆర్ గోయింగ్ టు లే ది ఫౌండేషన్ వెరీ సూన్. అనదర్ 6 months అమరావతిలో ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ రావడమే కాకుండా వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ విత్ ఇన్ 6 months టైం. ఇది ఒక పక్కన చూస్తే ఈరోజు విద్యుత్ శక్తి, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మునుపు 32,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచి 9 సార్లు 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల ₹4 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత 950 TMs అనుకుంటారు రఫ్గా. ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది, దగ్గర దగ్గర నీళ్ళు ఉండే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇంకొక పక్కన విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్స్
అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకో పక్క హార్టికల్చర్ డెవలప్మెంట్. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది, ఇది ప్రపంచానికి తయారవుతుంది. సీమలో ఆటోమొబైల్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన. ఓకే, ఈరోజు మనం గ్రోత్ రేట్, నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి. లాస్ట్ ఇయర్ 12.05% మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో 10.91 మనం గ్రోత్ వచ్చింది జిఎస్టిపి. ఆల్ ఇండియా లెవెల్ 8.8. రెండో త్రైమాసిక మాసంలో మంత్లీ క్యాలిక్యులేట్ చేయడం కానీ కేపీఐస్ కానీ కొంత రఫ్ ఎస్టిమేట్ చేశారు మన వాళ్ళు 11.28 అని. అయితే జాతీయ స్థాయిలో 8.7 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇవి. రేపు ఎల్లుండి దీన్ని బేస్ చేసుకొని బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్ కంటే మెరుగ్గా ఉన్నాం, కానీ మనం అనుకునింది 16%, 17% జరగాలి. అది కరెంట్ ప్రైసెస్. కాన్స్టెంట్ ప్రైసెస్ కూడా దీనికంటే ఎక్కువ రావాలి. అది మన పీయూష్ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్కన రెవెన్యూ రియలైజేషన్ కూడా దీనికి మ్యాచింగ్ కింద ఉండాలి. ఈ గ్రోత్కు రెవెన్యూ రియలైజేషన్ పర్ఫెక్షన్ ఉండాలి. ఇంకొక పక్క పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లాస్ట్ టైం మీ అందరితో మాట్లాడినప్పుడు అందరూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నవ్వు మనం చేంజ్ చేసి గేరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ గేమ్ చేంజర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, రియల్ టైమ్ గవర్నెన్స్ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మనం అందరూ దాన్ని కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే చాలా డేటా అంతా మెచ్యూర్ అయింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్, యూస్ కేసెస్ అన్ని ప్రారంభించాలి. కానీ ఇంకా కొద్దిగా మీరు కానీ ఉపయోగించుకోగలిగితే ఈ ఇయర్ 2026 టోటల్ డిఫరెంట్ ఇయర్ అవుతుంది. అది కూడా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు సుపరిపాలనలో రెవెన్యూ ప్రక్షాళన స్టార్ట్ చేశాం రాజముద్రతో. అంత మునుపు గడిచిన ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని అది ఇష్టానుసారంగా అన్నీ కూడా రికార్డ్స్ అన్నీ మార్చేసి 22 వేసి మొత్తం గందరగోళంగా తయారైంది. ఈరోజు మొత్తం మీరు చూస్తే ప్రక్షాళన స్టార్ట్ చేశాం, సర్వేలన్నీ పూర్తి చేస్తున్నాం. ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉండేటివి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ల్యాండ్ రికార్డ్స్ ప్రక్షాళన కోసం ఫండ్స్ ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ఉపయోగించమని ముందుకు వచ్చారు. మొట్టమొదటిసారిగా ల్యాండ్ రికార్డ్స్ని లేకుంటే అడ్మినిస్ట్రేషన్ మార్చింది ఎన్టీఆర్. బ్రిటిష్ పరిపాలన ఉంటే విఎంలు, కేఎంఎల్ని తీసేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తీసుకొచ్చింది ఫస్ట్ టైం ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఆ రోజు తెలంగాణ మొత్తం ఒక ఉత్సవాన్ని జరుపుకున్నారు. స్వాతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అయ్యారో ఆ విధంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మనం చేసేది మీరు చూస్తే మొత్తం సర్వే పూర్తి చేసి బ్లాక్ చైన్ పెట్టి ఎవ్వరూ ట్యాంపర్ చేయకుండా ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం కూడా మనం 100 రూపాయలు, 500 రూపాయలు ఏ విధంగా అయితే ఫీచర్స్ ఉంటాయి అవన్నీ పెట్టి 100% ఫుల్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్. ఎవడైనా మారిస్తే ఎప్పుడైనా నా ఫోన్లో నేను చూసుకునే విధంగా తీసుకొస్తున్నాం. అది ఆ వ్యవస్థలో చాలా బాగా వచ్చింది. దీన్ని 1 ఇయర్ 2026 పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించబోతున్నాం. దిస్ ఇస్ ఎ హిస్టరీ. రియల్గా కూడా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా, ఇంకా స్పీడ్ పెంచుకోవాలి, కానీ ప్రస్తుతానికైతే అభినందిస్తున్నా. నేను అనుకుంది మీరు చేయగలిగితే మాత్రం దిస్ విల్ బి హిస్టరీ అవుతుంది. అక్కడి నుంచి ల్యాండ్ రికార్డు కూడా రిజిస్ట్రేషన్ కూడా నిన్న మనం చూశాను. ఒక అతను ఉత్తరాఖండ్ నుంచి ఒక అతను మాట్లాడుతూ పురుషోత్తం అని ఒక అతను మాట్లాడుతూ
10 minutesలో అయిందని చెప్పి అభినందించే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ అ గుడ్ కాంప్లిమెంట్. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దీనికి ఇది ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇది ఒక హిస్టరీ. రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ఆలోచిస్తున్నాం. ఇప్పటి నుంచి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అన్ని డిపార్ట్మెంట్ ఇది ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మొత్తం సర్వే పూర్తయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఆటోమేటిక్గా చేసి ఈకేవైసీ తీసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పాస్బుక్ కూడా ఈకేవైసీ ఎంత టైం తీసుకున్నారో టెక్నాలజీ ఆడిట్ చేయగలిగితే కరప్షన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కరప్షన్ ఉండేదానికి అవకాశం ఉండదు. అలాంటి సిస్టాన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఫైల్ క్లియరెన్స్ అన్నీ కూడా ఇంకా ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ క్లియరెన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్, నో ఎక్స్క్యూజ్ ఇన్ దాట్. డిలే కావడానికి అవకాశమే లేదు. కాబట్టి రియల్ టైం మీరు ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.